రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు ఏపీ రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా కిలో 52 రూపాయలకు స్టీమ్ రైస్, 50 రూపాయలకు రా రైస్, బీపీటీ, కేఎన్ఆర్ రకాల బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 500కు పైగా రైస్ మిల్లుల వద్ద బియ్యం అమ్మకాలు జరుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 500కు పైగా రైస్ మిల్లుల వద్ద బియ్యం అమ్మకాలు జరుపుతామన్నారు. బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ధరలకు బియ్యం అమ్మకాలు కలవని తెలిపారు. రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుదల నియంత్రణకు ఏపీ రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా కిలో 52 రూపాయలకు స్టీమ్ రైస్, 50 రూపాయలకు రా రైస్ను బీపీటీ, కేఎన్ఆర్ రకాల బియ్యం సరఫరా చేయుటకు నిర్ణయించబడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 530 రైస్ మిల్లుల వద్ద ఈ బియ్యం అమ్మకాలకు ఏర్పాటు చేయడమైందన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచి ఇవన్నీ కూడా రేట్లు కంట్రోల్ చేయకపోతే ఇది నిత్యావసర వస్తువులు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకు మా సభ్యులందరూ కూడా ఒప్పుకుని ఇప్పుడు ఈ రైతు బజారుల్లో స్టీమ్ బియ్యం ఏమో 52 రూపాయలకి, అలాగే పచ్చి బియ్యం 50 రూపాయలకి కౌంటర్ల ద్వారా, రైతు బజార్ కౌంటర్ల ద్వారా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏపీ నుంచి అమ్మడానికి రేపు 1వ తారీఖు నుంచి ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో చూసి ఇక్కడ మా కౌంటర్లో రైస్ మిల్లుల్లో కానీ, ఈ రైస్ మిల్ కౌంటర్లు కానీ, రైస్ మిల్లు లేని చాట ప్రత్యేక కౌంటర్ల ద్వారా 500 కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని అమ్మడానికి మేము సిద్ధపడ్డాం. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్. దీని మూలన ఏమవుతాయంటే మేము ఈ మార్కెట్లో ఈ రేట్లు తగ్గించడం వలన ప్రైవేట్ మార్కెట్లో కూడా రేట్లు తగ్గి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని, అలాగే ప్రభుత్వం వారికి మా వంతు సహకారం ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రకంగా మనం చేయడం వలన మేము కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడ్డామనే అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిపి ఈ సదుపాయాన్ని విరివిగా వాడుకునేటట్టు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా వంతు మేము 52 రూపాయలకి స్టీమ్ బియ్యము, అలాగే పచ్చి బియ్యం అన్న 50 రూపాయలకి ఇస్తూ గవర్నమెంట్కి మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ మేము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లు ఓపెన్ చేసి ప్రజలందరికీ గవర్నమెంట్కు సహకరించడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు 1వ తారీఖు నుంచి షాపులు ఓపెన్ చేసి మేము ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ విజయవాడ టౌన్లో ఉన్న రైతు బజార్లో 1వ తారీఖు నాడు మన జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఓపెన్ చేద్దాం అనుకున్నాము. బయట ప్రైవేట్ మార్కెట్లో 60 రూపాయలు ఉన్న స్టీమ్ బియ్యాన్ని మేము 52 రూపాయలకి, 55 రూపాయలు ఉన్న మామూలు బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ఈ విధంగా మా అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం. ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వమన్నారు. ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. ఆ స్టీమ్ బియ్యం ఏమో 52 రూపాయలు, మా సోదరులు చెప్పినట్టు 60 రూపాయల బియ్యాన్ని ఏమో 52 రూపాయలు, అలాగే 55 రూపాయలు ఉన్న బియ్యాన్ని 50 రూపాయలకి, అంటే పచ్చి బియ్యం. అదే ఏదైతే స్టీమ్ ఇచ్చితేనేమో 52, స్టీమ్ ఏమో 50 రూపాయలు. ఆ రకంగా నిర్ణయించడం జరిగింది మంత్రివర్యులు. అందుకని వారి ప్రభుత్వం వారు మాకు ఎంతో మేలు చేశారు. సుమారుగా 74 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్
ప్రప్రదంగా మనం గత 10 సంవత్సరాల్లో జరిగినంత ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసి ఇటు రైతాంగానికి మాకు రైస్ మిల్లులు కూడా 1 నెల 2 నెలలు ఎక్కువ రన్ అయ్యేటట్టు చేశారు. అలాగే 10% పాలసీ తీయటం వలన అది కూడా మాకు రైతాంగానికి ఎంతో ఉపయోగపడింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించాలని, ఒకవేళ మాలో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మీకు ఏదైనా లోపాలు కనపడితే కూడా మాకు మా నెంబర్లు మీ దగ్గర కొంచెం తీసుకుని మాకు చెప్పవలసింది, దాన్ని మార్చుకుంటాం. ఎక్కడన్నా కానీ క్వాలిటీ కానీ తేడాలు కానీ ఏమన్నా కానీ ఇబ్బంది పెడితే మేము ఎమ్మటే మీరు మాకు తెలియజెప్తే దాన్ని ఎమ్మటే కూడా మేము ఆ కన్సర్న్ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ జిల్లా ప్రెసిడెంట్ గారికి వారి ద్వారా వాటిని మళ్ళీ ఇబ్బంది లేకుండా చేయడానికి జరుగుతుంది. ఇదేదో తూతువంతరంగా చేసేది కాదు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చిత్తశుద్ధిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం ముందుకెళ్దామని, మార్కెట్ ఇంటర్వెన్షన్తో బియ్యం రేట్లు తగ్గించాలనేదే మా అసోసియేషన్ కృషి కూడా. దాని ప్రకారం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి విజయవంతంగా పూర్తి చేయాలనేది మా ఆలోచన. మాకు తెలిసినంతలోనండి మెట్ట ప్రాంతాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు పట్టిసీమ నీళ్లు మనకు వస్తూ ఉన్నాయి కృష్ణా జిల్లాకి. ఈ కృష్ణా జిల్లాకి ఇటు గుంటూరు ఈ జిల్లాలకు వస్తూ ఉన్నాయి. ఈ గోదావరిలో నీరు ఉంది కాబట్టి గోదావరి జిల్లాలకు అసలు ఇబ్బంది లేదు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ఆ జిల్లాల్లో కూడా వాటర్ ఫెడ్ ఏదైతే మన కాలువ ద్వారా వచ్చే పంట పెద్ద తగ్గుతుందని నేను అనుకోను. మేజర్గా తగ్గేదల్లా ఏంటంటే మీరు ఈ వర్షాధారమైన భూముల్లోనే తగ్గుతాయి కాబట్టి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం మాకు అనిపించలా. ఏదన్నా తగ్గితే కొద్దిగా గొప్ప తగ్గుతుందేమో, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇంకా మనకు రెండోది ఏంటంటే మనకు ఇప్పుడు సీజనల్గా ప్లాంటేషన్ కూడా వస్తుంది. వచ్చే నెలలో వర్షాలు పడినా కూడా మనం రైతులు ప్లాంటేషన్ చేస్తారు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. అంటే దాని ప్రభావం మూలనే ఈ రేట్లు పెరుగుతున్నాయి. ఏది బియ్యం రేట్లు కూడా ఏంటంటే ముందు రోజుల్లో దొరకవేమో అది ఇదని అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ అంత మనం కంగారు పడాల్సిన పని లేదని నాకున్న అనుభవంలో నాకు తెలిసిన విషయం అది.